థ్యాంక్ యూ అపర్ణ, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ రోజే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. వెంటనే లగేజ్ సెట్ తీసుకో. ఆగు తమ్ముడు. తొందరపడకు. వచ్చిన పని అయిపోయింది కదక్క. ఇంకా అవ్వలేదు. అపర్ణ నాతో వస్తానంటుంది. ఇప్పుడొస్తుంది. ఇలా వెళ్ళి అలా వెంటనే ఈ ఇంటికి తిరిగి రాదన్న గ్యారంటీ ఏదన్నా ఉందా? తన మాటలు ఎలా నమ్మాలి? ఇప్పటిదాకా చేసిన తప్పు ఇక ముందు చేయదన్న నమ్మకమేంటి? అవును కదా బావా, నాన్న పులి కథలాగా ఎన్నిసార్లు జరగలేదు. నన్ను నమ్మాలంటే నేనేం చేయాలి? నువ్వు నిజంగా మారిపోయి ఉంటే ఇప్పటిదాకా జరగని మీ ఫస్ట్ నైట్ ఈ రోజు నైట్కి జరగాలి. అల్లుడు గారికి అపర్ణకి ఇంకా శోభనం జరగలేదా? చెప్పు. ఈ రోజు మీకు ఫస్ట్ నైట్ జరిగితే నువ్వు మారావని నమ్ముతావు. జరగలేదు అంటే నా తమ్ముడిని నువ్వు మరోసారి పిచ్చోండి చేస్తావని అనుకుంటాం. వదినేంటి ఇలా చేస్తుంది? ఇప్పుడు వీళ్ళకి శోభనం ఏంటి? మాట్లాడి వెంటపర్ణ, చెప్పు. నిన్ను నమ్మడానికి ఏం చేయాలి అని అడిగావు కదా. నేను చెబుతున్నాను, ఈ రోజు అల్లుడు గారికి అపర్ణకు శోభనం. అపర్ణ మారిపోయిందని, మీతో వస్తుందని నేను మాటిస్తున్నాను. ఈ ఇంట్లో వాళ్ళు ఒకసారి మాటిస్తే ప్రాణం పోయినా తప్పరు. రా అపర్ణ. ఇప్పటిదాకా మీ తొలి రాత్రి జరగలేదని నాకెందుకు చెప్పలేదమ్మా? ఈ రోజు మా ఫస్ట్ నైట్ జరుగుతుందని నువ్వెందుకమ్మా మాటిచ్చావు? ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. ఇప్పటి వరకు మీరిద్దరూ కలుసుకోలేదంటే అల్లుడు గారితో ఆ స్థాయిలో గొడవ పడ్డావన్నమాట. లేదమ్మా, ఆయనతో నాకేంటి గొడవ? మరెందుకు కార్యం జరగలేదు? అది అత్తయ్య, ఇందులో వేరే కారణాల వల్ల జరగలేదమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.